సమస్య కోసం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప నింజా తన పవర్స్ సాక్రిఫైస్ చేసి పవర్ స్ట్రాంగ్ ను బద్దలు కొట్టాడు. దాని ద్వారా పవర్ రేంజర్స్ వచ్చారు. ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న రాక్షసుల దగ్గర నుంచి ఈ పవర్ రేంజర్స్ మాత్రమే కాపాడగలరు. గోల్డెన్ ఎక్స్ ని డిఫీట్ చేయడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. ఆ వార్ లో కొంతమంది తప్పించుకుని పవర్ రేంజర్స్ పై పగ తీర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొని ప్రపంచాన్ని కాపాడగలిగే సత్తా వీళ్ళలోనే ఉంది. ఇట్స్ మోర్ఫింగ్ టైం. పవర్ రేంజర్స్ సూపర్ నింజా స్కేల్. Telugu Cartoon India. Come on, ఇది ఒక మిక్కిలి పెద్ద యాక్షన్ షో, మిస్ చేయకండి. అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఇది సమ్మర్ లో జరిగే ఒక బిగ్ క్యాచ్ కాంపిటీషన్. అందరూ వచ్చేసారు కదా. మీరు ఎప్పుడు చూడనంత పెద్ద ఫిష్ అక్కడ ఉంది, దాన్ని పట్టుకోవాలి. ఏంటి? దాన్ని పట్టుకోవాలంటే మీరు క్రో అవ్వాలి. అది చాలా పెద్దదిగా ఉంటుంది. మీలో ఎవరు ధైర్యవంతులో వాళ్లే దాన్ని పట్టుకోగలరు. ఆలోచించుకోండి. ధైర్యం లేకపోతే తప్పుకోండి. ఇందులో గెలిచే వాళ్ళకి ఇవ్వబోయేది ఈ ట్రోఫీ. చూసుకోండి. అదే నా 50th ట్రోఫీగా ఉండాలి. కానీ మనకి ఫిషింగ్ అసలు తెలియదు కదా బాస్. పర్వాలేదు, మనం నేర్చుకుందాం అంటే. ఏమంటావు? సరే, ఈ పోటీకి పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ టక్ టక్కమని వెళ్ళి చేపలు పట్టే పనిలో ఇంకేంటి మోటి, అదే వెళ్దాం. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నేను చాలా ఫిషింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాను, కానీ నేను ఎందులోనూ గెలవలేదు. ఏం దిగులు పడకు, ఈసారి అలా జరగదు. మనం కలిసి పనిచేసి విజయాన్ని సాధిద్దాం. చూడటానికి చాలా బాగుంది, కానీ ఏంటిది? ఇది నేను తయారు చేసింది. దీన్ని ప్రోగ్రామ్ చేసింది చేపలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసమే. ఎలా ఉంది? అవును, అసలు ఇదేంటి? అది నేనే రెడీ చేసిన ఒక గేలం, చేపని గాయపడకుండా పట్టుకోవడానికి. ఈ కాంపిటీషన్ లో టెస్ట్ చేయడానికి తీసుకొచ్చాను. చాలా పర్ఫెక్ట్ టైం ఇది. ఏమంటారు, దీన్ని నీళ్ళలో వదిలిపెడదామా? ఓకే. చూసారా, ఈ రేడియోలో కనిపిస్తోంది. చిన్న చేపలు ఎక్కడ ఉన్నాయి? పెద్ద చేపల కోసం ఇంకా లోపలికి వెళ్ళి వెతకాలి. వావ్, ఇది మీ నాన్నగారు చేశారా? యా, ఆయన మెరైన్ బయాలజిస్ట్. ఆయన గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఓ, పక్కగా వచ్చింది. ఖచ్చితంగా దీన్ని పట్టుకుందాం అనుకుంటాను. ఓ, ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఓ, ఏమైంది? సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? అదిగోండి, అక్కడుంది. ఓరి దేవుడా! Team Spider and Wasim. ఓ, ఏమైంది దీనికి? అదిగోండి, అది అక్కడుంది. ఓరి దేవుడా! నన్ను క్షమించండి డాడ్, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉండకూడదు. ఓ, ఏమిటిది? చెత్తలా తయారైంది. హాయ్ సారా. ఓ హాయ్ మామ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను ఇక్కడ చేపలు పడదామని వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతోంది? ఓ, ఏమిటిది ఇలా తయారైంది? దీని సర్క్యూట్స్ అన్ని పాడైపోయి ఉంటాయి. ఇది ఇలా అవడానికి అవకాశమే లేదే. మెటల్ కూడా చిక్కుపోయింది. క్షమించండి. మరో పోటీ జరిగేంత వరకు మనం ఎదురు చూడాలి. దానికి ఎందుకు అన్ని రోజులు వెయిట్ చేయడం? నేను ఇప్పుడే క్లియర్ చేస్తాను. ఇది నాకు నచ్చిన పని. నేను సారా అమ్మ జాకీ. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ హ్యాండ్సమ్ అయిన వస్తువు మీకే సొంతం అనుకుంటున్నాను. మామ్, యాక్చువల్ గా దీన్ని కనిపెట్టింది నేనేనని మీరు భలే కనిపెట్టారు. నా అందం సరే, మీరు చాలా అందంగా ఉన్నారు. డాడ్. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. నైస్ టు మీట్ యు. ఇది వెంటనే రెడీ చేద్దాం. ఈ కాంటెస్ట్ లో మీరే గెలవాలి. వావ్, మంచి ఐడియా. మా టీంలో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నేను ఇది చేసిన తర్వాత మీరు చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరూ ముందు కలిసి దీన్ని సరిచేయనివ్వు, సరేనా?
ఇప్పుడు ఒక కొత్త కంటెస్టెంట్ వచ్చారు. ఈయన నీళ్ళల్లోనే ఒక మిషన్ ఉంచి అన్ని పక్కగా ఫినిష్ చేస్తాడు. నేను ఇది ఇక్కడ ప్రెస్ చేయగానే అక్కడ పెద్ద వేవ్ క్రియేట్ అవుతుంది. దానికి సిటీ మొత్తాన్ని చిన్నాభిన్నం చేసే పవర్ ఉంటుంది. అవునవునవునవును, అదే అదే అదే. కౌంట్ డౌన్ ఇప్పుడే ప్రారంభిద్దాం. 3, 2, 1 ప్రారంభిద్దాం. ఏంటండి వేవ్స్ రావట్లేదు? ప్రశాంతంగా ఉంది. అసలు వేవ్ రాలేదు. ఎవడో మూర్ఖుడు నీళ్ళ అడుగున ఉన్న నా మిషన్ ని పగలగొట్టినట్టుగా ఉన్నాడు. ఆ మిషన్ కి ఏమైందో చూసి దాన్ని ముందు సరిచేయి, లేకుంటే నీ కథని అంతం చేస్తాను. కాదు మేడం, ఇప్పుడు నేను చూస్తాను. ఇందులో ఏ పార్ట్ విరిగిపోయిందని చూడడానికి కాస్త టైం పడుతుంది. త్వరలోనే ముగిస్తాను. దీన్ని రిపేర్ చేసేలోగా మనం పిక్నిక్ వెళ్ళి రావచ్చేమో. అవును, ఖచ్చితంగా వెళదాం. కానీ ఈ మెటల్ పీస్ అసలు ఎందుకు వచ్చి ఇక్కడ ఇరుక్కుంది? నాకు అదే డౌట్ గా ఉంది. ఒక పని చేద్దాం, మనం ఈ మెటల్ పీసెస్ అన్నిటిని కలుపుదాం. హే, మీ నాన్నగారు నిజంగానే గ్రేట్. మీ అమ్మగారు గ్రేట్. వాళ్ళిద్దరిని ఒకటిగా చూస్తుంటే సంతోషంగా ఉంది. కానీ విచిత్రంగా ఉన్నారు కదా. 100% ఒప్పుకుంటా. ఓకే, మనం వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా? బాగానే ఉన్నారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు కలవాలా అన్నదే నా క్వశ్చన్. కానీ ఇది కూడా బానే ఉంది. నిజంగానా? అవును, వాళ్ళిద్దరికి నచ్చింది కదా, ఇందులో తప్పేం లేదు. మీ నాన్నగారు లాగే మా అమ్మ కూడా యూనిక్ అయిన విషయాలు తప్ప ఇంకేమి నచ్చవు. ఓ, నాకు ఒక ఐడియా వచ్చింది. మా డాడ్ కి రైడ్ అంటే చాలా ఇష్టం. మీ మమ్మీ కి కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నీ దగ్గర స్క్రూ డ్రైవర్ అన్నా ఉందా? కాస్త నాకు ఇవ్వవా? సరే మామ్, దానికి ముందు నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు కార్ డ్రైవ్ చేయాలి. ఓ, నాకు అర్థమైంది. హే డాడ్, మీకు ఆ రెస్టారెంట్ తెలుసా? రాస్ హోపర్స్ అని రాసి ఉంటుంది. యా, అది చాలా బాగుంటుంది. yes, అక్కడికి మీరు వెళ్ళాలి. yes. ఓకే డాడ్, ఏం చేస్తున్నారో చూద్దాం. మీరు కళ్ళు మూసుకుని నోరు తెరుస్తారా? తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది. అవును, ఇది ఏంటి? ఇది గ్రాస్ హాపర్. ఇది మీకు బాగా నచ్చుతుంది కదా? సో మీ నాన్నగారికి ఫుడ్ అంటే చాలా ఇష్టం అని మా అమ్మ దగ్గర చెప్పాను. ఓ, నా వల్ల అవుతుందని నేను అనుకోవడం లేదు. చెప్పేది వినండి. ఇప్పుడు చూడండి. అరే, నా మాట వినండి. వద్దు వద్దని చెప్తుంటే. మీకు ఏం కాలేదుగా? లైట్ గా ఒక రకంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న పని మిగిలిపోయిన. భలే సాగుతుంది. మనం అనుకున్న దానికంటే భలే గమ్మత్తుగా ఉంది. పూర్తి చేసాం. సరే, నేను డాడీ ఏం చేస్తున్నారో చూస్తాను. నేను కూడా మా అమ్మగారికి ఏమైందో చూస్తాను. వావ్, ఇప్పుడు Telugu Cartoon India official.blogspot.com. సరిగ్గా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది చూడు. దొరికింది. నాకు తెలిసింది గెలాక్సీ వారియర్స్ లోగో. ఖచ్చితంగా వాళ్ళు ఏదో సమస్యలు తీసుకురావడానికే నీళ్ళు అడుగుని సెట్ చేసి ఉంటారు. మనం త్వరగా అక్కడికి వెళ్ళి అసలు ఏమైందో చూడాలి. కమాన్ గాయ్స్, మనం వెంటనే అక్కడికి వెళ్దాం. హే గాయ్స్, వాళ్ళ మిషన్ ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదేం చేస్తుంది? త్వరగా దాన్ని ఫినిష్ చేయండి. కమాన్, త్వరగా త్వరగా త్వరగా. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అతి త్వరలో మిషన్ ని ఆన్ చేయండి. మీరు దిగులు పడకండి. పోయినసారి తప్పు జరిగింది, కానీ ఈసారి పర్ఫెక్ట్ గా అయిపోద్ది. ఎప్పుడు మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. అర్థమైందా? టైటిల్ వేవ్ క్రియేట్ చేయడానికి ఇది స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటాను. మీ నాన్నగారికి తెలియకుండానే మనకు సహాయం చేస్తున్నారు. సరే, అయితే మనం ఇప్పుడు మన పనిని చూద్దామా? నా ప్లాన్ లో తప్పెందుకు జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈసారి పర్ఫెక్ట్ గా చెయ్యాలి. అందుకు ఛాన్సే లేదు. ఎవరిది? రేంజర్సా? నేను మీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. నా ప్లాన్ ని మీరేగా చెడగొట్టింది. ఇది మూవింగ్ టైం. పవర్ స్టార్స్. లాక్ ఇన్. మిమ్మల్ని వదిలే సమస్య లేదు. మిమ్మల్ని మొత్తం నాశనం చేస్తాను.
మీరు అయిపోయారు. నిన్ను వదలను రెడ్ రేంజర్. ఇక వాళ్ళని వదిలిపెట్టకూడదు. అందరు సిద్ధమేనా? గణయం పట్టుకుపోయాను. తను చాలా క్విక్ గా ఉన్నాడు. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను రేంజర్స్. నీళ్ళలోకి వెళ్ళిపోతే మీరు నన్ను కనిపెట్టలేరు. తనని వదిలిపెట్టద్దు. నేను నా పనిని పక్కాగా ఫినిష్ చేసిన తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తాను. బై బై రేంజర్స్. ఆ మిషన్ ఎలాగైనా కనిపెట్టాలి. దాంతో పాటు వాడిని కూడా అంతం చేయాలి. మనం అండర్ వాటర్ లో వెళ్ళడానికి మనకి ఏదైనా ఖచ్చితంగా కావాలి. మీ నాన్నగారి సబ్మెరీనే. కానీ అది చాలా కష్టం. ఇప్పుడు మనకి వేరే మార్గమే లేదు. మనం ఇప్పుడు అదే చేయాలి. రండి వెళ్దాం. అరే, వాళ్ళిద్దరిని మనం కలపాలి. దీన్ని చూసారా? ఇదే నా సూపర్ డూపర్ ఓకీ హోకిన్. దీంతో చేపల్ని ఈజీగా పట్టుకోవచ్చు. త్వరలోనే మీ 50వ ట్రోఫీని మీరు అందుకుంటారు. దానికి నేను సహాయపడుతున్నాను. ఇది నిజంగా చాలా బ్రిలియంట్ ఐడియా. దీన్ని చూస్తుంటే నాకు 100% గ్యారెంటీ వస్తుంది. దీని సాయంతో మనం ఒక పురుగుని కూడా పట్టుకోలేమని. కానీ నువ్వు వదిలి తీసుకొచ్చావు కదా, ట్రై చేద్దాం. ఏదో పెద్ద దొరికింది. మీరు కొంచెం సాయం చేస్తే దాన్ని ఈజీగా తీసేస్తాను. నీకేంట్రా నేను సాయం చేసేది? నా బలం ఏంటో నీకు తెలుసా? ఎవరైనా కాపాడండి, కాపాడండి ప్లీజ్. అరే, ఏం జరుగుతుంది? ఆకండి. ఏంటి మా డాడీ ఇన్వెన్షన్ చెత్తలో పడేస్తారా? అదేంటంటే, అవును, ఆయన ఇంతకంటే ఫిక్స్ చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. దీని ప్రోగ్రామింగ్ ఏంటో నాకు కూడా తెలియదు కదా, అందుకనే చెత్తపొట్టలో వేద్దాం అనుకున్నాను. వీళ్ళ అమ్మగారు కూడా వద్దని చెప్పారు. అంతేకాదు, వీళ్ళు వెళ్ళిన పిక్నిక్ కూడా దారుణంగా ఉందని చెప్పారు. కాదు కాదు, వాళ్ళిద్దరూ చాలా రోజులకి ముందు కూడా బానే ఉన్నారు కదా. వెల్, మేము కొన్ని ప్లాన్లు వేసాం, అందువల్ల ఇలా జరిగింది. నువ్వేమంటున్నావు? మేము కావాలని అదంతా చేయలేదు. పేరెంట్స్ కలిసి ఉండటం మాకు కొత్తగా అనిపించింది. యా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. వాళ్ళు అనుకుంటే దీన్ని బాగు చేయగలరు. ఓ, నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు మనమంతా స్ప్లిట్ అయిపోదాం. మనం అనుకుంటే తప్పకుండా దీన్ని బాగు చేయగలం. ఏంటి, ఇది మంచి ఐడియా అనిపించడం లేదు? అవును, మనందరం కలిసి పని చేస్తే దీన్ని సాధించగలం. మనం ఒక టీం, అప్పుడే చక్కగా చేయగలం. అలాగైతే వాళ్ళిద్దరిని మీరు ఎందుకు విడదీశారో తెలుసుకోవచ్చా? తప్పే, మాకు తెలియాలని ఇలా చేశారని తెలుస్తోంది. ఇక మీదట ఇంకెవరిని విడదీయం. ఎవరి ఫీలింగ్స్ ని హర్ట్ చేయకుండా ఉంటే అంతే చాలు. మనం పెద్ద తప్పు చేశాం. అవును, ఎలాగైనా దీన్ని సరి చేయాలి. కానీ అది మన వల్ల కాదు. లేదు, మీ వల్ల అవుతుంది. సరైన వ్యక్తులు అడగాలి. హలో హలో, మీరు ఇక్కడేం చేస్తున్నారు? నన్ను రమ్మని చెప్పారు. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఈ చోటికి మిమ్మల్ని పిలిచింది మేమే. మీరిద్దరు కలిసి ఒకటిగా పనిచేసి దీన్ని రెడీ చేసి ఇవ్వాలి. ఏంటి, మేమా టీం వర్క్ చేయాలా? లేదు, అది సెట్ కాదు. మంచి ఐడియా కాదు. ప్లీజ్ అదే మిస్సెస్ జాన్సన్, ఈ సిటీ అంతా మిమ్మల్ని నమ్ముకునే ఉంది. మీ ఇద్దరినే. ఇదంతా ముఖ్యమైన విషయం అంటే మేము దీన్ని కలిసి ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఒక మంచి టీమ్ గా ఉండొచ్చు. మేము నిజంగా ఒక మంచి టీమ్ గా ఉంటాం. ముందు మీరు ఆ సిస్టమ్ ని సర్చ్ చేయండి. మిగతా విషయం నేను యు చూసుకుంటాను. ఆర్ రైట్. ఇప్పుడు మీరు బెటర్ గా ఫీల్ అవుతున్నారా? ఇంతకు ముందు నా వల్ల డిస్టర్బ్ అయినట్టుగా ఫీల్ అయ్యారు? అలాంటిదేం లేదండి, నేను కూడా చిన్న తప్పు చేశాను. ఐఎమ్ సారీ. Sorry. ఇలా చూడండి, మన వల్ల కాదని తెలిసినప్పుడు ఆ విషయాలు మనం చేయకూడదు. మిమ్మల్ని చూసి అది నేర్చుకున్నాను. ఎస్, మన వల్ల కాని విషయాల్ని మనం ట్రై చేయకూడదు. యా, నేను కూడా ఏదేదో ఊహించి మీకు ఇష్టం అనుకొని అలా ప్రవర్తించాను. మనం బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడంలో తప్పేం లేదు. అందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటిలాగా మనం ఎప్పుడూ ఉంటే చాలు. వాళ్ళిద్దరు ఒకటైపోయారు, మంచి స్నేహితులుగా ఉంటారు. ఇది పనిచేస్తుంది. హే రేంజర్స్, ఇది పనిచేస్తుంది. మీరు చాలా పెద్ద సహాయం చేశారు. ఏ సమస్య లేకుండా నేను తయారు చేసిన డ్రోన్
కాదు కాదు, మేం తయారు చేసిన డ్రోన్ మీకు సాయపడుతుంది. ఖచ్చితంగా ఇక ఎలాంటి సమస్య ఉండదు. మనం వెళ్దామా? కమాన్ వెళ్దాం. థ్యాంక్స్. ఓకే గాయ్స్, ఇదే ఆ స్పాట్. ఇప్పుడు నీళ్ళలో వేసేద్దాం, అప్పుడే మనకి సులభంగా ఉంటుంది. త్వరగా వెళ్ళి పని పూర్తి చేద్దాం. కమాన్. ఆగండి అక్కడే. ఇంతకు ముందు ఏదో మిషన్ తోనే నా మిషన్ నాశనం చేశారని నాకు తెలుసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ వదిలే పని లేదు. నా ప్లాన్ కడ్డుపడితే నేను ఒప్పుకోను. జాగ్రత్త. మిమ్మల్ని వదలను రేంజర్స్. జాగ్రత్త. ఆ సంగతి మేము చూసుకుంటాం. త్వరగా తీసుకువెళ్ళండి. ఓకే ఓకే, ఎలాగైనా దీన్ని ఆపాలి. ఇది మన టైం. ఓకే, దీన్ని ఇప్పుడు ఆన్ చేస్తాను. ఇది పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది. నో, కంట్రోల్ ని మిస్ చేశాను. మీరు చాలా లేట్ గా వచ్చారు రేంజర్స్. ఆల్రెడీ నా మిషన్ పక్కాగా పనిచేయడం ప్రారంభించింది. ఇంకాసేపట్లో ఏం జరగబోతుందో చూడండి. మీరు పెద్ద షాక్ తినబోతున్నారు. మీరు సిద్ధమేనా? సిద్ధమే. హే గాయ్స్, ఇప్పుడు ఆ మిషన్ ఎలా స్టాప్ చేయాలో ఆలోచించాలి. వీళ్ళు అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము చూసుకుంటాం. అది ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఇది పనిచేస్తోంది. ఇది మళ్ళీ పని చేస్తుంది. ఇదే నేను ఎదురు చూస్తుంది. ట్రై చేస్తున్నావు. ఇలా చూడు, ఇక్కడ ఏదో కనిపిస్తోంది. త్వరగా దాన్ని ఎలాగైనా స్టాప్ చేయి. సూపర్. ఇప్పుడు దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? ఇలా జరుగుద్దని నేను అనుకోలేదు. మిమ్మల్ని నేను అసలు వదిలేదే లేదు. కథ ముగిసింది. ఏంటి నవ్వడం లేదు? అదిగో మిషన్ అక్కడ ఉంది. ఆ మిషన్ ని అంతం చేద్దాం. మనం సాధించాం. వావ్, ఆయనకి మళ్ళా పవర్ ఇచ్చే సమయం వచ్చింది. ఒకే ఒక బటన్. ఎప్పుడో చూడ. అంత తేలిగ్గా నన్ను నాశనం చేయొచ్చు అనుకున్నారా? ఎలా తిరిగి వచ్చానో చూడండి. మేక్ ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు నీ సాయం మాకు కావాలి. మీకోసం ఇంకో జోన్ని పంపిస్తున్నాను. అది చాలా విచిత్రమైంది. మీకోసమే వస్తుంది. సిద్ధంగా ఉండండి. పట్టుకున్నాను. అరే ఏంటది? దానికి అటాచ్ అయిందేంటి? ఏదో జరుగుతోంది. ఇది అస్సలు నేను ఎదురు చూడలేదు. వావ్, ఇట్స్ అమేజింగ్. ఇది నిజంగా ఆశ్చర్యపోయింది. నా జీవితాన్ని నాశనం చేసింది ఇదే కదా. ఇదిగో వస్తున్నా. చూసారా? నమ్మలేకపోతున్నాను. ఆ సబ్మెరైన్ ఇప్పుడే నాశనం చేస్తాను. అది నిజంగా చాలా బాగా సర్వ్ చేస్తుంది. ఇలాంటి చోటు మన దగ్గర ఉండడం నిజంగా మన అదృష్టం. అద్భుతంగా ఉంది బ్రో. మన సర్వ్ చేస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. దీని సాయంతో నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను. అదేంటో చూస్తాను. జాగ్రత్త. ఇప్పుడు తన కథ ఎలా ముగిస్తానో చూడండి. రాక్ స్టార్ మోడ్. అద్భుతం. ఇక మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంతం చేసేద్దాం. మెగాజోడ్ కంబైన్. నింజా స్టీల్ మెగాజోడ్ రెడీ. నింజా స్టీల్ స్టీల్ పవర్ మోడ్. ఆ సర్వ్ జోడ్ ని కూడా మనతో పాటు కంబైన్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. సర్వ్ జోడ్ కంబైన్.
Lock it. Surf Zone Megazord. Ninja Spin. Ninja Spin Surf Zone Megazord. Ready. ఈ మెగాజోడ్ నిజంగానే చాలా బాగుంది. ఇది అదిరింది. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఇక ఇదే ఫైనల్ అటాక్ అవుతుంది. నింజా పవర్ స్పీడ్. నింజా సూపర్ స్పీడ్ బ్లాస్టర్. ఎనర్జైజ్. అటాక్ చేద్దాం. సర్ఫ్ మెగాజోడ్. నింజా పవర్ బ్లాస్టర్. అటాక్ మోడ్. అయిపోయింది. నింజాస్ గెలిచారు. రేంజర్స్ వచ్చి చెప్పినందువల్ల ఆ పని మనం త్వరగా చేసేసాం. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. అవును, ఎందుకో తెలీదు కానీ సహాయం చేశాం. హే, యాక్చువల్ గా సిటీని మీరే కాపాడారు. వింటుంటే బాగుంది. మామ్, అలా చూడండి. ఇలా చూడండి. ఏంటి విషయం? యాక్చువల్లీ మీతో మేము కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాం. పిక్నిక్ లో ఏం జరిగిందో అందుకు కారణం మీరేని నాకు బాగా తెలుసు. మీకు తెలుసా? అవును గర్ల్స్, మాకు తెలుసు. సమస్యలన్నీ తొలగిన తర్వాత ఆలోచించి మేము తెలుసుకున్నాం. మీకు అర్థమయ్యేలా చేయడానికి మేము చాలా బాధపడ్డాం. మన ఇద్దరిని బాగా అర్థం చేసుకున్నారు. క్షమిస్తారా? అసలు మీ మీద కోపం ఉంటేనే కదా మిమ్మల్ని క్షమించడానికి. అది కరెక్టే. హే గైస్, ఒకసారి అలా చూడండి. త్వరగా రండి. అవును, ఇది రియలేనా? అబ్బా, ఇంత పెద్ద చేపని ఎలా పట్టారు? కాదే, దీన్ని చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది. ఇది ఫిష్ లాగా లేదు, చెక్ చేసి చూస్తాను. మీకు నేను అర్థమయ్యేలా ఎలా చెప్పను? మా బాస్ ని కాపాడడం కోసమే నేను ఇలా చేశాను. ఇది అసలు రియల్ ఫిష్ కాదు. మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను, కానీ ఆ బహుమతి మీకు లేదు. ఏయ్, ముందు ఆ బహుమతిని నాకు ఇచ్చేయి. పారిపోదాం. త్వరగా రా రే. ఆ గురు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. Telugu Cartoon India.